చేయకూడదు, ఊరేగింపులు చేయకూడదు. మొత్తం కూడా మన రాజుల్లో ఆ రోజు మండలానికి 6 వీడియో కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగింది. 10 వీడియో తీస్తారు. వీడియో తీసిన తర్వాత ఆ రోజు మిమ్మల్ని ఏం చేయకపోవచ్చు. వీడియో ప్రకారంగా కొంతమందిని గుర్తించి తర్వాత కేసులు కట్టడం జరుగుతుంది. ఆ కేసులు కట్టడం ఏమవుతుంది, మళ్ళీ వచ్చే యాక్షన్ వరకు కూడా ఈ కేసులు కోర్టులో తిరుగుతూ ఉంటారు. తర్వాత మళ్ళీ ఎలక్షన్ ఫైండ్ అవుట్ చేస్తారు. ఇవన్నీ పెద్ద ప్రొసీజర్. ఆఫ్టర్ 9 మీకు పర్మిషన్ ఇస్తారు. మన ఎవరైతే క్యాండిడేట్ గెలుస్తారో ఆ క్యాండిడేట్ పర్మిషన్ పెట్టుకుంటారు, పర్మిషన్ ర్యాలీకి పర్మిషన్ ఇస్తారు, అప్పుడే చేయాలి. నోటీసులు సర్వ్ చేయడం అనేది స్టేట్ వైడ్ అంత కాదు. అలాగే ఫైర్ కాకర్స్ కూడా, సపోజ్ ఫైర్ కాకర్స్ మీరు అవుట్లు కాలితే అవుట్లు ఎక్కడి నుంచి వచ్చినాయి, మీరు ఎక్కడ కొన్నారు, అమ్మనోడు ఎవరు, ఎందుకంటే అమ్మకూడదని బ్యాన్ చేశారు. ఆ కేసు పూర్వం నా ఊరికి కట్టేసి వదిలేదు. ఆ అమ్మనోడు లైసెన్స్ క్యాన్సిల్ చేస్తారు. మళ్ళీ మీరు ఎక్కడి నుంచి తెచ్చారో వాడి మీద పెడతారు, వాడు లైసెన్స్ క్యాన్సిల్ చేస్తారు. ఇవన్నీ కూడా ప్రొసీజర్ ఆల్రెడీ కలెక్టర్ గారి మీటింగ్ జరిగింది, లోకల్గా మీకు జరిగింది. అన్ని షాపులకి సీజ్ కూడా జరిపించడానికి మీరందరూ కూడా సహకరించారు. మీరందరూ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం పోలీసు వారి తరఫున. అలాగే మీ 5 AM ఒక కటింగ్ ఉంటుంది, అక్కడ ఫిల్టర్ చేస్తారు. అక్కడి నుంచి ఏజెంట్స్ మమ్మల్ని పంపిస్తారు, ఏజెంట్ క్యాండిడేట్. అక్కడ వచ్చిన వాళ్ళని ఒక 2-3 లారీ బస్సులు పెట్టారు, పికప్ చేస్తారు. అనంతరం మీరు అక్కడికి వెళ్ళి అదే మందుల దొడ్లాగా పెడతారు, సాయంత్రం 8 వరకు పెడతారు. వారికి చెప్పండి. ఇదేంటంటే మీకు అందరికీ తెలుసు, ప్రస్తుతం మనకి ఎప్పుడు జరగనట్టు మన ఆంధ్రప్రదేశ్లో పోలింగ్ సమయంలో చాలా హింస చెలరేగింది. బహుశా మన జిల్లాలో కాదు కానీ మీకు తెలుసు, గుంటూరు, చిత్తూరు జిల్లా, అలాగే అనంతపురం డిస్ట్రిక్ట్లో చాలా హింస జరగడం, దాని మీద ఎలక్షన్ కమిషన్ చాలా సీరియస్గా ఉండటం, వాటికి ఉన్న అపరిమితమైన అధికారాలు ఉపయోగించడం, చాలా మంది ఆఫీసర్స్ ని మార్చడం జరిగింది. ఇదంతా మీకు అందరికీ రోజు పేపర్లో చూస్తుంటారు. మన జిల్లాలో అటువంటి పరిస్థితులు తలెత్తకుండా మీరందరూ కూడా మాకు సహకరించడం, మా తాలూకా మిమ్మల్ని మీ టైం వృధా చేయడం కానీ లేదంటే మిమ్మల్ని ఏదో ఇబ్బంది పెట్టడం కాదు. అలాగే కౌంటింగ్ టైంలో కూడాను మీరు ఎవరు కూడాను ఎక్సెప్ట్ కౌంటింగ్ ఏజెంట్స్ అండ్ క్యాండిడేట్స్ తప్పించి మిగతా వాళ్ళు, ఎందుకంటే మీకు కౌంటింగ్ దగ్గర ఏమీ కనిపించదు. అది 1 కిలోమీటర్ డిస్టెన్స్ లోనే మీకు చుట్టూ కూడాను స్టెరిలైజ్ జోన్ చేశారు. అందువల్ల కౌంటింగ్ దగ్గరికి మీరు ఎవరు కూడాను, నాయకులు ఎవరు కూడా వెళ్లాల్సిన అవసరం లేదు. కౌంటింగ్ ట్రెండ్స్ మీకు తెలిసిపోతాయి. మీ ఇంట్లో కూర్చుంటే ఇప్పుడంతా లైవ్ ఛానల్స్ అన్నీ ఉన్నాయి. అక్కడ ఏం జరుగుతుంది అనేది మీకు విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్, ఒక్క 1 మినిట్ డిఫరెన్స్ లోనే మీకు ఆ మెజారిటీ లైన్ కూడా తెలిసిపోతుంటాయి, ట్రెండ్స్ కూడా. అక్కడికి వచ్చి మీరందరూ కూడా ఇబ్బంది పడటం, లేదంటే ఇంకా పోలీసు వారు అక్కడి నుంచి మిమ్మల్ని పంపించడం, ఇటువంటివి జరగకుండా మీరందరూ కూడా దయచేసి మీ ప్రదేశాల్లో ఉండడం. అలాగే ప్రస్తుతం ఎలక్షన్ కమిషన్ కూడా చాలా సీరియస్ గా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. అందువల్ల ఆల్ ఫైర్ క్రాకర్ షాప్స్ అని కూడా మనం కౌంటింగ్ అయిన తర్వాత 1 వీక్ వరకు వాటిని పూర్తిగా నిషేధించడం జరిగింది. ఫైర్ క్రాకర్స్ కూడా పాల్చడం కూడా ప్రస్తుతం నిషేధం. క్యాండిడేట్స్ గెలిచిన తర్వాత వారు మళ్ళీ మనకి పర్మిషన్ పెట్టినప్పుడు కొన్ని కండిషన్స్ మేము మళ్ళీ వారికి ఊరేగింపులకు కానీ లేదంటే ఆ విజయోత్సవ సభలకు కానీ మేము పర్మిషన్ ఇవ్వడం జరుగుతుంది. అంతవరకు దయచేసి అన్నెసరిగా రోడ్ల మీద రావడం కానీ, ఫైర్ క్రాకర్స్ కాల్చడం కానీ, ఇంకేదైనా కవ్వింపు చర్యలు, ఒక పార్టీ గెలిస్తే వేరే పార్టీ కవ్వింపు చర్యలు చేయడం కానీ దయచేసి చేయకూడదని ఆ ఒక్క విషయం చెప్పడానికి ఇక్కడికి మీకు అందరినీ పిలవడం జరిగింది. మీ ద్వారా మిగతా కార్యకర్తలకి, మీ లీడర్లకి, మీరు ఆల్మోస్ట్ మీ క్యాండిడేట్స్ కూడా మీరందరూ తెలియజేస్తారని మా పోలీసు వారి తరఫున మరొకసారి మీకు చెప్పడం జరుగుతుంది. బహుశా క్యాండిడేట్స్ కి మరొకసారి కలెక్టర్ గారు, ఎస్పీ గారి ద్వారా ఒక మీటింగ్ జరగవచ్చు. జరగకపోయినా మీరందరూ కూడాను మెయిన్ ముఖ్యంగా ఎవరు కూడా కౌంటింగ్ హాల్ దగ్గరికి రావద్దు. అక్కడ ఎందుకంటే మీరు రీచ్ అవ్వలేదు. కౌంటింగ్ హాల్ దగ్గరకి ఒక
కిలోమీటర్ దూరం నుంచే మొత్తం అన్ని ఆపేస్తారు కాబట్టి మీరు కౌంటింగ్ హాల్ దగ్గర చేరలేరు. అందువల్ల మీరు మీ ఊర్లోనే ఇళ్ళ దగ్గర ఉండండి. మీ టీవీలో మీకు పోల్ ట్రెండ్స్ అన్ని తెలిసిపోతాయి, వెంట రిజల్ట్స్ వచ్చేస్తుంటారు. రెండవది ఏంటంటే ఎవరైనా గెలిచినప్పుడు, వైసీపీ పార్టీ గెలిచినప్పుడు కానీ, జనసేన మీరు 2 పార్టీలు ఉన్నాయి కాబట్టి జనసేన గెలిచినప్పుడు కానీ, విజయోత్సవ ర్యాలీలు కానీ, రోడ్ల మీదకి వచ్చి ఏదైనా క్రిస్టియన్స్ కానీ ఫైర్ క్రాకర్స్ కాల్చడం కానీ దయచేసి చేయొద్దని పోలీసు వారి తరఫున మరొకసారి విన్నపం, అలాగే అది హెచ్చరిక కూడాను. ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ సీరియస్ గా ఉంది కాబట్టి ఇవన్నీ ఎక్కడికక్కడ ఎవరైనా చేస్తే మళ్ళీ వాళ్ళ మీద కేసు పెట్టండి చెప్పేసి మాకు ప్రజలు రావడం, మళ్ళీ మేము మాకు ఫోర్స్ఫుల్ గా మేము ఎవరెవరు వచ్చారని ఐడెంటిఫై చేయడం ఇదంతా అనవసరం. మీకు ఎలాగా మీకు మళ్ళీ పర్మిషన్ ఇస్తాం మేము విజయోత్సవ ర్యాలీలకి అన్నిటి కూడాను. మా పోలీసు వారికి మీరు అప్లై చేస్తే అవన్నీ కూడా